పంజాబ్ వెళ్తే సాధు సుందర్ సింగ్ ఆయన పెళ్లి చేసుకోలేదు, తలపాకు కట్టుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. కన్యాకుమారి నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు పాదయాత్ర చేస్తూ సువార్త ప్రకటించాడండి. ఆయన క్రైస్తవుడు. ఆయన పంజాబ్ నుంచి చైనా ప్రాంతంలో కలిసిపోయింది. ఇప్పుడు టిబెట్ అనే ప్రాంతం, మంచు కొండల మీద ఆయన నడుస్తూ ఉంటే చెప్పులు లేకుండా రక్తం అంతా మొత్తం సిక్తమై కారిపోయిందంటండి. ఆయన బుక్ చదివితే చాలా అద్భుతం. నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఒక రోజు ఉండొచ్చు అక్కడ. వాళ్ళ దగ్గర అన్ని పెట్టి తిని వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుని వచ్చాం. ఆయన పడుకున్న స్థలము, ఆయన వేసిన తలుపు, ఆయన ఓపెన్ చేసిన కిటికీ, దేవుడు ఎక్కడి నుంచి దర్శించాడు ఏంటి, అవన్నీ మేము కూడా అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చాం. చాలా బాగా ప్రేమించారని, దూరం నుంచి వచ్చారని. అలాంటి వ్యక్తి ఆ టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చేటప్పుడు మంచులో కూరుకుపోయాడా ఎవరికి తెలియదు. ఎవరైనా చంపి నదిలో పడేశారా ఎవరికి తెలియదు. దేవుడే వచ్చి ఏలియానోకులాగా తీసుకెళ్ళిపోయాడా తెలియదు. సాధు సుందర్ సింగ్ ఏమయ్యారో ఇప్పటివరకు ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఆయన నిజమైన సేవకుడు. ఆ హిమాలయ పర్వతాల్లో ఎంత దూరం అయితే మనం ప్రయాణం చేస్తాం అంత దూరం కూడా హిమాలయ పర్వతాలు కరిగి ఒక నది పారుతూ ఉంటుంది. ఈ ఏరియాలో సాధు సుందర్ సింగ్ గారు తిరిగారు కదా, ఆయన స్నానం చేశారు కదా. ఇంత చల్లటి నీళ్ళలో మనం అయితే స్నానం చేయలేము. కనీసం ఆయన తోటి కూర్చోనన్నా కొంచెం ఆయన చేసిన నది దగ్గర మనం వండుకొని తిందామని వెళ్ళి ఆ నది లోపల చిన్న ఐలాండ్ ఉంటే అక్కడికి వెళ్ళి వంట చేసుకుని 2 గంటలు తిన్నాం. వీడియో పెట్టాం, మీకు అందరూ చూడండి. హిమాలయ పర్వతాల్లో చికెన్ కర్రీ అని అది వండుకొని తింటే కింద మంట మండుతుంది కానీ పైనుంచి ఆరిపోతుంది. 2 గంటలకు బియ్యము ఉడికినాయి. అది తింటే నా లంగ్స్ అన్ని పాడైపోయినాయి. 4 నెలలు దగ్గు. ఆ దగ్గు ఇంకెప్పటికీ పోలా, 1.5 సంవత్సరం అయినా కూడా అప్పుడప్పుడు వస్తానే ఉంది. అంటే 2 గంటలు ఉంటేనే నాకు లంగ్స్ పాడైపోయినాయి. అంటే ఆయన జీవితం అంతా ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన ఎలా ఉండాలి? ఆయన ఒక మాదిరికరం. వాళ్ళంతా దేవుని సేవకులు, వాళ్ళంతా క్రైస్తవులు.